కాబట్టి మొత్తానికి తెలంగాణలో నేను చెప్పేది ఏంటంటే చాలా నీచ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే గతంలో ఏదైతే కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌ని విడిచి బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారో అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఈరోజు మీరు పార్టీ మారుతున్నారు. ఖబర్దార్ మీరేందో చూసుకోండి. మీ కథ ఏందో చూసుకోండి. నెక్స్ట్ ఎన్నికలలో మిమ్మల్ని రాజకీయంగా తెలంగాణ ప్రజలు కంపల్సరీ మిమ్మల్ని పొందబెడతారు. అక్కడ వేరే ఏ పార్టీ అయినా గెలవచ్చు, కానీ మీరు ఏ పార్టీ నుంచి నిలబడ్డా కూడా మిమ్మల్ని అయితే ఓడిస్తారని అయితే మేము బలంగా చెప్తున్నాం, బలంగా నమ్ముతున్నాం. తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తాం కూడా. మీరు ఈరోజు ఏం అధికారం చూసి అధికారంలోకి వెళ్తున్నారు కదా, అధికార దాహం కోసం మీరు అధికార పార్టీలోకి వెళ్తున్నారు కదా, మీరు ఏం సాధిస్తారో, మీరు ఎందుకు వెళ్ళారో చెప్పాలని ప్రతిరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎంపీలు కావచ్చు వెళ్తున్నారో అందరినీ కూడా ప్రశ్నించే బాధ్యత మా పైన ఉంది. తెలంగాణ ప్రజల తరపున ప్రతిరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, వదిలిపెట్టేదే లేదు. ఎవ్వరు కూడా ప్రతిపక్షంలో మీరు కూర్చొని ప్రశ్నించాల్సింది పోయి ఈరోజు పార్టీ మారుతున్నారు కాబట్టి మీ తరపున ప్రజల్లో ఉంటాం, ప్రజల తరపున కొట్లాడుతూనే ఉంటాం, ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. చూసుకోండి, జాగ్రత్త. మీరు అయితే అధికారంలో ఉండి ఇప్పుడు గత మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు ప్రతిపక్షాలన్నింటినీ కొన్నా కూడా, ప్రతిపక్షాలు లేకుండా చేసినా కూడా వాళ్ళ తరపున మేము ఉంటాం. ప్రతిపక్ష గొంతై మేము నిలదీస్తూనే ఉంటాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు ఈ పథకంని, మీరు ఎందుకు అది చేశారని. తెలంగాణను చూడొచ్చు, ఈరోజు నెర్రలు బారింది. భూములు ఎండుతుంటే ఉర్లకి మంటలు పెడుతున్నారు. కరెంటు ఇబ్బందులు అయ్యి షాకులు కొట్టి చనిపోతున్నారు. నైట్ కరెంట్లకు పోయి ఏదైతే స్విచ్ చేయడానికి పోయి పాము కాట్లకు గురవుతున్నారు. ఆ రోజు చెప్పినారు రైతు చనిపోయినాక 5 లక్షలు ఎందుకు, రైతుకు బోనస్ ఇస్తామని. మరి ఆ బోనస్ ఆచూకీ ఇంతవరకు కూడా లేదు. కాబట్టి మిత్రులారా, ఏదేమైనప్పటికీ కూడా మారనియండి. వాళ్ళ అధికారం కోసమే పోతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే మాకు ఇంత అంత సంపాదించుకోవచ్చు అని అనుకుంటున్నారు. ప్రజాసేవ అనే ఒక మాట ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా అటు కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలి. మనమంటే ఏందో చూపెట్టాలి, ప్రజలమంటే ఏందో చూపెట్టాలి. ఆ రోజే వాళ్ళ శైలిలో మార్పు వస్తుంది అని కూడా నేను కోరుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం.